అందరికీ హాయ్, నేను మీ లత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కేరళ స్పెషల్ కల్తప్పం గురించి చెప్పబోతున్నాను. ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక గిన్నెలోకి మనం బ్రౌన్ రైస్ తీసుకోవాలి. మీకు కావాలంటే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. నేనైతే బ్రౌన్ రైస్ వాడుతూ ఉన్నాను. మీ దగ్గర బ్రౌన్ రైస్ లేకపోతే నార్మల్ రైస్ తీసుకోవచ్చు. బాగానే ఉంటుంది టేస్ట్ అనేది. ఇలా వాష్ చేసుకోవాలి. బ్రౌన్ రైస్ని ఒక 2-3 సార్లు కడిగేసి ఇలా హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ నానినవంటే మనకు మంచిగా వస్తుంది. మిక్సీ పట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా నానినటువంటి బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల రైస్ వేసుకోవాలి. రైస్ కొద్దిగా వేసుకోవడం వల్ల చాలా స్మూత్గా వస్తుంది. ఇక్కడ 2 ఇలాచీలు తీసుకుంటూ ఉన్నాను. రైస్ అనేది తక్కువగా ఉంది కాబట్టి 2 ఇలాచీలు ఎక్కువ అయితే సరిపోతుంది. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. టేస్ట్ కోసం అంతే, ఎక్కువగా వేసుకోకూడదు. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా అంటే చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే మనకు బాగొస్తుంది. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను. ఈ విధంగా లిక్విడ్గా ఉంటే సరిపోతుంది. గట్టిగా అవసరం లేదు. ఈ లిక్విడ్గా ఉంటేనే మంచిగా వస్తుంది మనకి కేక్ లాంటిది. బటర్ వేసుకోవాలి. ఒక కడాయిలోకి బటర్ వేసుకొని వేడి చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేది మీకు కావాల్సినవి తీసుకొని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు ఇక్కడ నేను తీసుకుంటున్నాను చూడండి. ఈ కొబ్బరి ముక్కలు అనేది ఎండువి కానీ పచ్చివి కానీ తీసుకోవచ్చు. నేను పచ్చి కొబ్బరి ముక్కని తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకోవాలి అంతా కూడా. దాని తర్వాత 1 కప్పున్నర బెల్లం తీసుకుంటున్నాను నేను ఇక్కడ. 1 కప్పు రైస్కి 1 కప్పున్నర బెల్లం తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడే మనకు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. బెల్లం అనేది తక్కువగా ఉంటే అంత బాగోదు. 1.5 కప్పు బెల్లం వేసాము. బెల్లంలో మీకు ఏమన్నా డస్ట్ ఉన్నట్టు అనిపిస్తే డ్రై ఫ్రూట్స్ తర్వాత తీసేసి అప్పుడు మనం వేడి చేసుకొని వడపోసుకొని వేసుకోవాలి. ఇప్పుడు నాకైతే బెల్లం బాగానే ఉంది, అందుకే డ్రై ఫ్రూట్స్లలో వేసేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నటువంటిది మొత్తము ఇందులో వేసేసుకోవాలి. బియ్యం మిక్చర్ అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్, నెయ్యి, ఈ మిక్చర్ మొత్తం మంచిగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఒక 15-20 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి. మూత అంటే ఆవిరిపోయేటట్టు ఒక సైడ్ హోల్ ఉన్నది పెట్టుకోవాలి. ఇలా 15-20 మినిట్స్ పెట్టుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి. నాకైతే చాలా బాగా వచ్చేసింది. కేక్ అనేది రెడీ అయిపోయింది. కల్తప్పం అయితే రెడీ అయిపోయింది. బెల్లంతో చేస్తున్నాము, బ్రౌన్ రైస్తో చేస్తున్నాము కాబట్టి చాలా హెల్దీ అయినటువంటిది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా పెట్టొచ్చు. ఎలాగైనా తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీ అయినటువంటిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసుకున్నాము కదా. చూడండి, నాకైతే చాలా బాగా వచ్చేసింది. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో కట్ చేసేసుకోవాలి. నేనైతే ఈ విధంగా కట్ చేస్తూ ఉన్నాను. బెల్లం సరిపోయినంత ఉంటేనే చాలా బాగుంటుంది కాబట్టి బెల్లం అయితే సరిపోయినంత 1.5 కప్పు వేసుకున్నాను నేను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.